ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడిన ఆ జట్టు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన తొలి మ్యాచ్తో పాటు శుక్రవారం హోమ్ గ్రౌండ్లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో కూడా ఆర్సీబీ దారుణ ఓటమిని చవిచూసింది. టీంలో ఒక్క విరాట్ కోహ్లీ తప్పించి అంత దారుణంగా విఫలమవుతుండడం ఆర్సీబీని కలవరపెడుతోంది. ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్లను చూస్తే ఈ ఐపీఎల్ సీజన్లో అన్ని టీమ్స్లోకెల్లా వరస్ట్ టీం ఆర్సీబీనే అని క్రికెట్ అభిమానులు సైతం భావిస్తున్నారు. విరాట్ కోహ్లీ, దినేష్ కార్తిక్ మినహా ఏ ఒక్కరూ కూడా వారి స్థాయికి తగ్గట్లు ఆడడం లేదు. టీం మొత్తం విఫలమై ఒక్క ఆటగాడు ఎంత ఆడితే ఏం లాభం అంటూ ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పుడు ఆర్సీబీలో ఆడుతూ చెత్త ప్రదర్శన కనబరుస్తున్న వాళ్ళు టీం మారితే మాత్రం స్టార్లు అయిపోతారని ఓ వింత సెంటిమెంట్ వైరల్ అవుతుంది. ఎందుకంటే గతంలో ఆర్సీబీకి ఆడి ఆ తర్వాత ఆర్సీబీ నుంచి బయటికి వచ్చేసిన వాళ్ళు ప్రస్తుతం ఐపీఎల్ను శాసిస్తున్నారంటూ క్రికెట్ అభిమానులు ఓ చిన్న లిస్ట్ను వైరల్ చేస్తున్నారు. ఆ లిస్టులో ఉన్న ఓ 4 ఆటగాళ్ళు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఐపీఎల్గా ఉన్నారు. మరి ఆర్సీబీ నుంచి బయటకు వచ్చి స్టార్లుగా మారిన ఆ ఆటగాళ్ళు ఎవరో, వాళ్ళ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిగా టీమిండియా మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా గురించి మాట్లాడుకుంటే, ఈ పేసర్ కొంతకాలం ఆర్సీబీ టీంలో ఆడాడు. కానీ ఆ టీంకున్న దరిద్రమో ఏమో కానీ పెద్దగా రాణించలేకపోయాడు. తన ఐపీఎల్ కెరియర్ చివరిలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బౌలింగ్ చేసి అదరగొట్టాడు ఆశిష్ నెహ్రా. ఆ తర్వాత క్రికెట్కు గుడ్ బై చెప్పి కోచింగ్ వైపు అడుగులేసి గుజరాత్ టైటాన్స్ టీంకు హెడ్ కోచ్గా మారి ఐపీఎల్నే శాసిస్తున్నాడు. 2022లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్తో తొలి సీజన్లోనే కప్పు కొట్టించాడు. రెండో సీజన్లో రన్నరప్గా నిలిచింది గుజరాత్. ప్రస్తుత సీజన్లో కూడా ఒక స్ట్రాంగ్ టీమ్గా ఉంది. నెహ్రా తర్వాత శివం దూబే గురించి చెప్పుకోవాలి. ఆర్సీబీలో ఉన్నంతకాలం ఓ అనామక ప్లేయర్గా ఉన్న శివం దూబే కొంతకాలంగా చెన్నై సూపర్ కింగ్స్కు ఆడుతూ స్టార్ ప్లేయర్గా ఎదిగిపోయాడు. చెన్నైకి ఆడిన తర్వాతే అతనికి టీమిండియాలో చోటు కూడా దక్కింది. ఆట తీరులో కూడా చాలా గణనీయమైన మార్పు వచ్చింది. 2019-20 సీజన్స్లో 5 కోట్లకు ఆర్సీబీ తరఫున ఆడినా పెద్దగా ఇంపాక్ట్ చూపలేని దూబే కేవలం 4 కోట్లకే సిఎస్కే టీం తరఫున ఆడుతూ స్టార్గా మారిపోయాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో విధ్వంసం సృష్టిస్తున్న సౌత్ ఆఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ గతంలో ఆర్సీబీ తరఫున ఆడాడంటే బహుశా ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా షాక్ అవుతారేమో. క్లాసెన్ 2019 సీజన్లో ఆర్సీబీకి ఆడాడు. కేవలం 50 లక్షలకు మాత్రమే ఆర్సీబీకి దొరికిన క్లాసెన్ అప్పుడు పెద్దగా రాణించలేదు. ఎప్పుడైతే సన్ రైజర్స్ హైదరాబాద్లోకి వచ్చాడో 5.25 కోట్లు పెట్టి సన్ రైజర్స్ తీసుకున్న తర్వాత అంటే అప్పటి నుంచి రెచ్చిపోయి ఆడుతున్నాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్లో ఆడుతున్న మరో స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ కూడా గతంలో ఆర్సీబీ తరఫున ఆడాడు. 2016-17 సీజన్స్లో హెడ్ ఆడిన విషయం కూడా చాలామందికి గుర్తుండదు. కానీ ఇప్పుడు హెడ్ దుమ్ము రేపుతున్నాడు. ఇలా ఆర్సీబీని వదిలిపెట్టి బయటికి వచ్చిన ఈ 4 ఆటగాళ్ళు ప్రస్తుతం ఐపీఎల్ను శాసిస్తున్నారు. దీంతో అసలు దరిద్రమంతా ఆ టీంలోనే ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.